ఆఫ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం గం గణపతియే నమః. గణేష చూసే మా వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి హ్యాపీ లైఫ్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. ఓకే, 5 కార్డ్ సెట్స్ అయితే పెడతాను. ఒక కార్డ్ అయితే పిక్ చేసుకోండి. మీ రిలేషన్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, దేని పరంగా ఎనర్జీస్ వస్తే దాని పరంగా చెప్తాను. ఓకేనా? 5 కార్డ్స్ అయితే పెడతాను, మీరే పిక్ చేసుకోండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఓకేనా? ఓకే, 1 2 3 4 and 5. 3 కార్డ్ సెట్ పెడతా. ఏ ఎనర్జీస్ వస్తాయో మనకి తెలియదు. మీరు హార్ట్ఫుల్గా కళ్ళు మూసుకొని మీకు ఏ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తుందో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ నెంబర్లో మీ ఎనర్జీస్, మీ రిలేషన్ పరంగా కానీ, లవ్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, గ్రోత్ ఉందా లేదా, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలుసుకొని జాగ్రత్త పడండి. పాజిటివ్ ఎనర్జీస్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వచ్చిందా దాని పరంగా తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. ఓకే, పెట్టేశా. ఓకే, మీకు గైడెన్స్ కూడా ఉంటుంది ఏంజల్స్ నుంచి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నారా? 1 2 3 4 and 5 కార్డ్స్ అయితే పెట్టేశాను. సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5 కార్డ్స్ పెట్టేశాను. ఇంకా ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తాను. మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఎనర్జీస్ తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తాను. ఫస్ట్ కార్డ్ నెంబర్ 1 ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ ఎనర్జీస్ చూద్దాం. గైడెన్స్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఎనర్జీస్ చెక్ చేసిన తర్వాత గైడెన్స్ ఓపెన్ చేస్తా. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 కార్డ్ ఎవరు పిక్ చేసుకున్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సూపర్. మీ లైఫ్లో చాలా ప్యాషన్, మొండిగా, ధైర్యంగా ఉంటారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే చాలా హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు. మనీ పరంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికైనా సరే కమిట్మెంట్ ఈ విషయంలో మీరు చాలా జెన్యూన్గా ఉంటారు. ఓకే, కార్డ్ నెంబర్ 1 పిక్ చేసుకునే వాళ్ళు చాలా జెన్యూన్గా ఉంటారు. మీకు మీ పర్సన్ పైన చాలా ప్యాషన్ ఉంటుంది. అలాగే మీ పర్సన్ నుండి ఏదైనా మనీ తీసుకొని ఉంటే మీ పర్సన్కి ఏదో ఒక మనీ ఇవ్వాలి, మీ రిటర్న్ మనీ ఇవ్వాలి. ఎవరికైనా సరే ఏదైనా మీరు తిరిగి తీసుకుంటే ఇవ్వాలి, వాళ్ళకి ఎలా అయినా చేసి మీరు తిరిగి ఇచ్చేసేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. మనీ పరంగా ఏదో ఒక ఆఫర్ అయితే మీ లైఫ్లోకి మీ పర్సన్ పరంగా వస్తుంది. జాబ్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ మీకు 1 మంత్లో ఏదో ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీ పర్సన్ నుండి కమిట్మెంట్ కూడా వస్తుంది. కొంచెం ఎనర్జీస్ స్లోగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్. మీరైతే చాలా జెన్యూన్ వ్యక్తులు. ఓకేనా? చాలా రిలేషన్ పరంగా చాలా జెన్యూన్గా ఉంటారు మీ ఎనర్జీస్. ఓకేనా? మీ పర్సన్ పరంగా ఏదో ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈసారి మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా మీ దగ్గరికి వచ్చి కమిట్మెంట్ అయితే ఇస్తారు. మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. లవ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి లవ్ కమిట్మెంట్ అయితే మీకు ఇస్తారు. ఓకేనా? మీ పైన చాలా ప్యాషన్ ఉంది. ఓకే, ఇంకా కార్డ్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి గైడెన్స్ చూద్దాం. ఎక్కువగా పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చేసింది. కార్డ్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి పెంటికల్ ఎనర్జీ అయితే ఎక్కువగా వచ్చింది. వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. ఓకేనా? వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు అండ్ మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు ఉండొచ్చు. మీరు కోరుకున్న వాళ్ళలో మీ రాశి. ఓకేనా? మీ రాశి అయ్యి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ రాశి అయినా అయ్యి ఉండొచ్చు. మీకు గైడెన్స్ ఏమి ఇచ్చారు ఏంజల్స్?
నో. ఎక్కువగా నెగిటివ్ థింక్ చేస్తూ ఉంటారు. ఏదో చేయాలనుకుంటూ ఉంటారు. కొంచెం ఎనర్జీస్ మీటి స్లోగా ఉన్నాయి కదా! ఫాస్ట్‌గా చేయాలి. ఇంకా ఫాస్ట్‌గా కమిట్మెంట్ రావాలి. ఫాస్ట్‌గా ఏదైనా పని చేయాలని చెప్పి అనుకోకండి. కొంచెం వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేసి మీరు ఏదో చేయాలనుకుంటూ ఉన్నారు. కార్డ్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఏదో చేయాలనుకుంటూ ఉన్నారు. దానికి ఏంజెల్స్ అయితే నో చెప్తున్నారు. కొంచెం ఆగి వెయిట్ చేసి తర్వాత మీరు ఏదైనా చేయాలి అనుకుంటే అది చేయండి. ఓకేనా? ఓకే. కార్డ్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీరు దేని పరంగా అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారో, ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయం జరుగుతుందా లేదా పెండలంని కూడా అడుగుదాం. ప్లీజ్ పెండలం చెప్పండి. కార్డ్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందా లేదా? చూసారా, ఎస్ వచ్చేసింది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి, తొందరపడకండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కార్డ్ నెంబర్ 2. కార్డ్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. కార్డ్ నెంబర్ 2 ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్, ద లవర్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సూపర్. మేజర్ ఆర్కానా, లవర్స్ కార్డ్ మేజర్ ఆర్కానా వచ్చేసింది. ఎమోషనల్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది. వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి వాళ్ళు కనపడుతూ ఉన్నారు. ఈ కార్డ్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రాసులు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పర్సన్ రాసులు అయి ఉండొచ్చు. ఓకేనా? మీకు మీ పర్సన్ నుంచి ఏదో ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు మీ సోల్మేట్తో డీల్ చేస్తూ ఉన్నారు. ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువగా, మీరు కానీ మీ పర్సన్ కానీ. ఎక్కువగా ఎమోషనల్ అవ్వకండి, ఎవరి గురించి ఎక్కువగా బాధపడకండి. మీ సెల్ఫ్ కేర్లో మీరు ఉండటానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఏ చిన్న విషయానికి కూడా ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఎందుకంటే మీ మంచితనం అలాంటిది. ఎందుకంటే మీ చిన్న దానికి కూడా బాధపడతారు. ఏది మీ వల్ల ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. సో టెన్షన్ తీసుకోకండి, బాధపడకండి. మీ రిలేషన్లో గ్రోత్ వస్తుంది, మీ రిలేషన్లో గ్రోత్ వస్తుంది. అలాగే జాబ్ పరంగా, కెరీర్ పరంగా చూస్తున్న వాళ్ళకు కూడా గ్రోత్ అనేది వస్తుంది, సక్సెస్ వస్తుంది. ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవ్వకండి. మీకు జాబ్ పరంగా అయితే ఏదో ఒక ఆఫర్ అయితే మీ లైఫ్లోకి వస్తుంది. రిలేషన్ పరంగా కూడా మీ పార్ట్నర్తో, మీ సోల్మేట్తో మీరు డీల్ అవుతున్నారు. మీ సోల్మేట్ నుండి మీకు ఏదో ఒక ఆఫర్ అయితే వస్తుంది. ఓకేనా? లవర్స్ కార్డ్ వచ్చేసింది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నాయి. దేనికి టెన్షన్ తీసుకోకండి. ఓకేనా? ఎమోషనల్ అవ్వకండి. మీ మంచితనమే మళ్ళీ మీకు ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అవ్వకుండా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఓకేనా? మీకు ఏంజల్స్ నుంచి గైడెన్స్ ఏంటి అంటే హెల్ప్ఫుల్ పీపుల్. ఎక్కువగా నీడీ పీపుల్కి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉండండి. ఎవరికైనా హెల్ప్ అవసరమో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఏంజల్స్ అదే చెప్తున్నారు. ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేయడం ద్వారా మీకున్న నెగిటివిటీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది. ఓకేనా? మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఓకే. కార్డ్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా? మీ మనసులో ఏదైతే కోరుకుందో అది నెరవేరుతుందా లేదా పెండులంని అడుగుదాం. ప్లీజ్ పెండులం చెప్పండి. కార్డ్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా? ఎస్ వైపుకు వెళ్తుంది. కార్డ్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఓకేనా? పాజిటివ్ థింకింగ్లో ఉండండి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే. నెక్స్ట్ కార్డ్ నెంబర్ 3. కార్డ్ నెంబర్ 3 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేద్దాం. టెంపరెన్స్, నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ సోర్స్. ఎక్కువగా కప్స్ ఎనర్జీ ఇంకా సోర్స్ ఎనర్జీ కనబడుతుంది. కర్కాటకం, వృచ్చికం, మీన రాశి వాళ్ళు, మిథునం, కుంభం, తులా రాశి వాళ్ళు కనపడుతూ ఉన్నారు. మీ రాశి అయినా అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ రాశి అయినా అయి ఉండొచ్చు. మీకు మీ పర్సన్ నుండి ఏదో ఒక ఆఫర్ అయితే మీ లైఫ్లోకి మీ పర్సన్ తీసుకొని వస్తారు. మీ పర్సన్ ఎక్కువగా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. జెలసీ ఎక్కువ మీ పర్సన్ మీకు. మీ రిలేషన్లో ఏదైతే మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ లేదో మీ రిలేషన్లో బ్యాలెన్స్ అయితే రాబోతుంది. మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు, డౌట్తో ఉంటారు. ఎందుకంటే మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి
కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా స్పై చేస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు డైమండ్ ఎక్కడ ఎవరైనా దొంగిలిస్తారో అన్న భయంతో మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా స్పై చేస్తూ ఉంటారు. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారా? ఆఫ్‌లైన్‌లో ఉన్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? నన్ను పట్టించుకుంటున్నారా లేదా అని చెప్పి మీ పర్సన్ జెలసీ ఎక్కువగా స్పై చేస్తూ ఉంటారు. బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. యూనివర్స్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి. ఎమోషనల్‌గా మీ పర్సన్ మీ దగ్గరకైతే వస్తారు. బ్యాలెన్స్ వస్తుంది. యూనివర్స్‌ని కోరుకుంటారు. మీ పర్సన్‌కి ఇప్పుడు మీరు ఒక ఏంజెల్ లాగా కనపడుతూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ వస్తుంది తొందరలోనే. ఓకేనా? పాజిటివ్ థింకింగ్‌లో ఉండండి. ఇంకా ఏంజెల్స్ నుంచి గైడెన్స్ ఏమొస్తుంది? టేక్ యాక్షన్. ఇంకా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచన చేస్తూ ఉన్నారా? మీ రిలేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ మీరు అయితే యాక్షన్ అయితే తీసుకోండి. ఇంకా అలాగే ఉండకుండా యాక్షన్ తీసుకోండి. రిలేషన్ పరంగా అయినా సరే మీ పర్సన్ నుంచి మీరు ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ అక్కడి నుంచి రాకుండా మీరే చేయండి, మీరే మాట్లాడండి. మీ రిలేషన్ని ఎవరైతే ఏముంది కొంచెం మీరైనా తగ్గండి, లేదా వాళ్ళైనా తగ్గుతారు. మీరు మాట్లాడండి, యాక్షన్ తీసుకోండి. ఓకేనా? యాక్షన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచన చేయకండి, యాక్షన్ అయితే తీసుకోండి. యాక్షన్ ఏంజల్స్ అదే చెప్తున్నారు. మీరు యాక్షన్ తీసుకోండి, మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోండి. ఓకేనా? పెండులం అడుగుదాం. మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా? పెండులంని అడుగుదాం. పెండులం కార్డ్ నెంబర్ 3 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు కోరుకున్న వాళ్ళ మనసులో ఉన్న కోరిక తీరుతుందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి పెండులం. కార్డ్ నెంబర్ 3 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న కోరిక తీరుతుందా? ఎస్, తీరుతుంది. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. కాకపోతే ఎనర్జీస్ కొంచెం స్లోగా ఉన్నాయి. స్లోగా అయినా సరే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కార్డ్ నెంబర్ 4. కార్డ్ నెంబర్ 4 ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేస్తాం. వామ్మో, ఎంప్రెస్, కింగ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. వాండ్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ కనపడిపోతుంది, వచ్చేసింది. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వాళ్ళు, మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు కనపడుతున్నారు. మీ రాశి కానీ మీ పర్సన్ రాశి కానీ అయ్యుండొచ్చు. ఓకే, మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ. మీరు ఏంటంటే మీ మంచితనం, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అందం, ఇవన్నీ ఒక మదర్లీ నేచర్ ఉంది మీలో. మీరు ఎవరికైనా సరే ఈ ప్రేమను పంచుతారు, ఎవరి నుండి ఎక్స్పెక్ట్ చెయ్యరు. మీరు ప్రేమను ఎవరైనా సరే శత్రువులకు కూడా మిమ్మల్ని ఎవరైనా సరే హర్ట్ చేయాలని చూసినా కానీ వాళ్ళని ప్రేమగానే చూస్తారు. ఎందుకంటే మీ ఎనర్జీ అలాంటిది. మీ ఎనర్జీ ఒక ఎంప్రెస్ ఎనర్జీ. ఓకేనా? ఒక మదర్ ఎలా అయితే పిల్లల్ని ఏది ఆశించకుండా ప్రేమిస్తుందో అలా ప్రేమిస్తూ ఉంటారు మీ పర్సన్ని. చాలా లక్కీ మీ పర్సన్. ఓకే, కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. మీ పర్సన్ గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉంటారు. మీ రిలేషన్ పరంగా, మీ లైఫ్ పరంగా, కెరియర్ పరంగా గ్రోత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీ పర్సన్ నుండి 1 మంత్ ఆర్ 1 ఇయర్ లోపు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. మీరు ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి. మీ పర్సన్ కూడా మీ గురించి అది ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు కూడా మీ పర్సన్ కూడా మీ మంచితనం, మీ ప్రేమ తనకి బాగా గుర్తున్నాయి, తెలుస్తున్నాయి. కాకపోతే బయటికి చెప్పట్లేదు. ఓకేనా? మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే, డోంట్ వరీ, దేనికి టెన్షన్ తీసుకోకండి, ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి. 1 మంత్లో మీ పర్సన్ నుండి ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. మీ రిలేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ గ్రోత్ వస్తుంది. ఓకేనా? ఏంజల్స్ మీకే గైడెన్స్ ఇస్తున్నారు. వెయిట్ చేస్తారా? కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. మీ రిలేషన్లో గ్రోత్ వస్తుంది. జాబ్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, దేని పరంగా చూస్తున్నారో దాని పరంగా మీకు గ్రోత్ వస్తుంది. 1 మంత్ ఆర్ 1 ఇయర్ ఎండింగ్ లోపు మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పెండులంని అడుగుదాం. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా? ప్లీజ్ పెండులం చెప్పండి. కార్డ్ నెంబర్ 4 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా? ఎస్, నెరవేరుతుంది. మీ మనసులో ఏదైతే కోరుకుందో అది నెరవేరుతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇయర్ ఎండింగ్ లోపు మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కార్డ్ నెంబర్ 5 ఎవరైతే కార్డ్ నెంబర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేద్దాం. వామ్మో, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్. వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు, ఇంకా మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు,
ఇంకా పెంటికల్ ఎనర్జీ, సోర్స్ ఎనర్జీ. మిథునం, కుంభం, తులా రాశి వాళ్ళు, ఈ రాశుల వాళ్ళు కనపడుతున్నారు. మీ రాశి కానీ మీ పర్సన్ రాశి వాళ్ళని అయ్యి ఉండొచ్చు. మీ లైఫ్లో కానీ మీ పర్సన్ లైఫ్లో కానీ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఇంకెవరైనా అదర్ పర్సన్ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ కార్డ్ నెంబర్ 5 ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో కనపడుతుంది. మీ పర్సన్ లైఫ్లో తను చాలా కంట్రోల్ చేస్తున్నారు. మీ పర్సన్ని చాలా మీ గురించి తనతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఎక్కువగా మీ పర్సన్ని. ఎంతమంది కంట్రోల్ చేసినా కానీ, ఎవరు థర్డ్ పార్టీ కంట్రోల్ చేసినా కానీ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు. 1 మంత్ ఆర్ 1 ఇయర్ లోపు మీ పర్సన్ మీతో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. మీ దగ్గరికి వస్తారు. మీ పర్సన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎంతమంది కంట్రోల్ చేసినా సరే మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఆపలేరు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మీ పర్సన్ బయటపడతారు, మీ దగ్గరికి వస్తారు. ఓకేనా? మీ పర్సన్కి మీ పైన చాలా ప్రేమ ఉంది. ఏంజల్స్ గైడెన్స్ చూద్దాం. నాట్ ద రైట్ టైం. చూసారా, ప్రజెంట్ అయితే కరెక్ట్ టైం కాదు ఇది. మీ పర్సన్ తొందరలోనే ఈ 1 మంత్ లోపు మీ పర్సన్ మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్తారు. ప్రజెంట్ మీ టైం కరెక్ట్గా లేదు. సో ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. ఓకే? మీకోసం పెండులం నుంచి రీడింగ్. పెండులం కార్డ్ నెంబర్ 5 ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా? ప్లీజ్ పెండులం చెప్పండి. కార్డ్ నెంబర్ 5 ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా? చూసారా, ఎస్ వచ్చేసింది. నెరవేరుతుంది. ప్రజెంట్ మీ టైం కరెక్ట్గా లేదు. కరెక్ట్ టైం రాగానే మీ మనసులో ఏదైతే కోరుకుందో అది నెరవేరుతుంది. మీరు గమనించారో లేదో, పెండులంని ఏ డైరెక్షన్లో పెట్టినా కానీ ఎస్ వైపుకే వెళ్తుంది. ఒకసారి మళ్ళీ గమనించండి. అన్ని కార్డ్ నెంబర్స్ తీసేటప్పుడు పెండులం రీడింగ్ని గమనించండి. ఏ డైరెక్షన్లో పెట్టినా కానీ ఎస్ వైపుకే వెళ్తుంది. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది జరుగుతుందా లేదా అన్న డౌట్లో ఉన్నారు మీరు. ఈ కార్డ్ నెంబర్స్ ఎవరైతే 5 కార్డ్ నెంబర్ పిక్ చేసుకున్నారో వాళ్ళందరూ, మీరందరికీ చెప్తున్నాను, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చు, కాకపోతే ఖచ్చితంగా జరుగుతుంది. మీ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ వస్తుంది, మాట్లాడతారు, మీ రిలేషన్లో బ్యాలెన్స్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు. ఎవరైతే థర్డ్ పార్టీ కనపడుతుందో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో మీ పర్సన్ లైఫ్లో, ఎవరైనా సరే, ఎవరు థర్డ్ పార్టీ వచ్చినా కానీ మీ పైన ఉన్న ప్రేమ వాళ్ళ వైపుకి వెళ్ళదు. ఎవరు కంట్రోల్ చేసినా కానీ మీ పర్సన్ని ఎవ్వరు ఆపలేరు, మీ దగ్గరికి రాకుండా ఆపలేరు. కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ టైము ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. జాబ్ రాని వాళ్ళకి జాబ్ వస్తుంది, పర్సన్ రాని వాళ్ళకి పర్సన్ వస్తారు. మీరు ఇంకా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకునేటోళ్ళు యాక్షన్ తీసుకోండి. కార్డ్ వైజ్ చెప్పేశాను మీ ఎనర్జీస్. సో ఇంకా ఎవరికైనా హెల్ప్ కావాలి అనుకున్న వాళ్ళు, నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరికైనా సరే ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండండి. మూగజీవాలకి అన్నం పెడుతూ ఉండండి. ఇలా వాటర్ అందుకు ఇస్తూ ఉండండి. మీకు ఉన్న ఏదైనా కర్మ బ్యాడ్ టైం ఉన్నా పోతుంది, కర్మ ఉన్నా రిలీజ్ అయిపోతుంది. బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళు ఇలా కొంచెం చేస్తూ, ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేస్తూ మీకున్న బ్యాడ్ కర్మ అనేది రిలీజ్ చేసుకోండి. పాజిటివ్గా థింకింగ్ చేస్తూ ఉండండి. 7 చక్రాస్ హీల్ చేయండి. డైలీ ఒక 10 minutes మెడిటేషన్ చేయండి. 7 చక్రాస్ హీల్ చేసుకోండి. ఏదైనా బాధలో ఉన్న, డిప్రెషన్లో ఉన్న, హార్ట్ చక్ర మీద ఫోకస్ చేయండి. ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.